సినీ నటుడు నిర్మాత మోహన్ బాబుపై పోలీసు కేసు నమోదైంది. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఇంట కుటుంబ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబుపై ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ పోరాటం చేస్తున్నారు. ఇది ఆస్తి పంపకాల కోసం జరుగుతున్న గొడవగా ప్రచారం జరుగుతోంది. తనపై కొడుకు ఎదురు తిరగటంతో మనోజ్ను మోహన్ బాబు జల్పల్లిలోని తన ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో మంగళవారం రాత్రి జల్పల్లి నివాసంలోకి వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నించారు. ఇదే సమయంలో కవరేజీ కోసం మీడియా ప్రతినిధులంతా అక్కడికి చేరుకున్నారు. ఇంటి గేటును మంచు మనోజ్ ఆయన అనుచరులు తీసుకొని లోపలికి వెళ్లారు. వారితో పాటు మీడియా ప్రతినిధులు కూడా చొచ్చుకొని వెళ్లారు. ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేశారు. ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్ బాబు మైకు లాక్కొని మొహంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్ కెమెరామెన్ కింద పడ్డాడు. దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదైంది. మరోవైపు జల్పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మోహన్ బాబు వెంట ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నంలోగా మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. కుటుంబ వివాదం నేపథ్యంలో నేడు రాచకొండ సిపి ముందు ఆయన హాజరు కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మోహన్ బాబు లైసెన్స్ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు జర్నలిస్టులపై దాడికి దిగడంతో మోహన్ బాబుకు వ్యతిరేకంగా పలువురు జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు. మీడియాపై దాడికి నిరసనగా ఆయన ఇంటి వద్ద బైఠాయించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేయాలి